వామ్మో వామ్మో, నా పెళ్ళం తెలివి దక్కదనుకున్నా. దానికి మస్తు తెలివి ఉన్నది. నేను ఇచ్చిన పైసలు కూడేసుకొని వాళ్ళ అత్తకే అప్పించింది. దీని తెలివికి మెచ్చుకోవచ్చు. ఇప్పుడు దీని ముంగట మెచ్చుకొని మెండలు మీద వేసుకున్నాను అనుకో, నాకు చుక్కలు చూస్తుంది. అందుకే దాన్ని తిట్టినట్టు చేయాలి. ఎప్పుడైనా మెచ్చుకుంటే నా పెళ్ళం బాగా ఓవర్ చేస్తుంది. ఆయన ఇంట్లోకి కొనుకత్త అంటుంది. కొనుకత్తదా లేకపోతే వాళ్ళ అవ్వల్లో కొనిస్తుందా నాకు డౌట్ వస్తుంది. అయినా దీని పైసలు ఎందుకు అడగాలి? ఆమె దగ్గరనే మస్తు ఉంటాయి. నాకేం అర్థమైతలేదు. మళ్ళీ మరి నువ్వు ఇచ్చినావు, నువ్వు పోయి అడకరావే అంటే ఇదేమంటుంది? మా వాళ్ళకి ఇచ్చిర్రు సంవత్సరం అవుతుందంటే ఇది పిస్తుంది. అసంటోళ్ళకి ఎందుకు ఇవ్వాలి? ఇంట్లో పెట్టుకుంటూ ఇప్పుడు అవసరానికి కొనుకొచ్చుకోపోవునా? ఇప్పుడు నేను పోయి మా చిన్నవని అడిగిననుకో నేను కంట అవుతా. ఓ అది నెత్తి తీసి రేవు కంపలు ఎత్తది, దాన్ని మందలిచ్చుడు భయం. ఇప్పుడు నేనేమని పోవాలి? ఇంటికి పోతేనే ఓరు శంకరిగా ఎందుకు వచ్చినవురా, ఏం పని రాని కాకి వదిలినట్టు వదిలితుంది. ఇప్పుడు దాన్ని ఏమనకట్లేదు.